అనిపించింది అన్న తండేల్. యా ఏడు చెప్పమంటారు సినిమా గురించి, నాగచైతన్య గురించి చెప్పమంటారా, సాయి పల్లవి గురించి చెప్పమంటారా? ఇద్దరు దుల్ల కొట్టేసినారు, అసలు మామూలుగా కాదు, నెక్స్ట్ లెవెల్ చేసేసినారు. అసలు అంత లెవెల్ ఏమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు, అంత బాగా చేసినాడు. మా శ్రేయకులం శ్రాంగ్ అసలు చాలా బాగా చేసినాడు, బాగా అనిపించింది. ఎందుకంటే కొన్ని డైలాగులు చూసినప్పుడు ఇది మా స్లాంగ్ కదని మేము చాలా కనెక్ట్ అయిపోయినాము, అంత లెవెల్ అయితే యాక్టింగ్ చేసినాడు అన్న. క్లైమాక్స్ ఎలా అనిపించింది అన్న? సాయి పల్లవి యాక్టింగ్ ఎలా అనిపించింది? సాయి పల్లవి యాక్టింగ్ అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది నాగచైతన్య యాక్టింగ్ గురించి. జనరల్గా మనకి అన్ని మూవీస్లో సాయి పల్లవి హీరోని డామినేట్ చేస్తుంది, బట్ ఈ మూవీ సెకండ్ హాఫ్లో మాత్రం నాగచైతన్య డామినేట్ చేశాడు. తన ఒక మంచి సెటిల్ పర్ఫార్మెన్స్ అయితే యాక్ట్ చేసినట్టు అనిపించింది అన్న. సినిమాలో ప్లస్ ఏంటన్న? ప్లస్ అంటే డిఎస్పీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు నెక్స్ట్ లెవెల్. అసలు దాన్ని అసలు నెగిటివ్ చెప్పుకోవడానికి ఏం లేదు. ఒకప్పుడు డిఎస్పీ ఏదైతే మనకి లవ్ సాంగ్స్ ఇచ్చేవాడో, ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ లేదంటే ఒక ఎమోషనల్ సాంగ్స్ ఇచ్చేవాడో, ఒకప్పుడు డిఎస్పీ చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఇది కదా మేము చూడాల్సిన డిఎస్పీ అనిపించింది. నెక్స్ట్ లెవెల్లో ఇచ్చాడు మ్యూజిక్ అయితే. నెక్స్ట్ వీళ్ళ యాక్టింగ్, ఇద్దరు హీరో హీరోయిన్ యాక్టింగ్ అండ్ సినిమాటోగ్రఫీ, ఈ 4 పిల్లర్స్ లాంటివి సినిమాకి. లేడీ పవర్ స్టార్ అన్న ట్యాగ్ న్యాయం చేసిందా సాయి పల్లవి? 100% గా తన్ని నెగిటివ్ చెప్పుకోవడానికి ఏముండదు, ప్రతి మూవీలో ప్రూవ్ చేసుకుంటుంది. కానీ ఈ మూవీలో నాగచైతన్య ఇంకొంచెం డామినేట్ చేశాడు అనిపించింది. ఓవరాల్ గా దొల్ల కొట్టేస్తుందా సినిమా? మామూలుగా కాదు, దుమ్ము దులిపి దొల్ల కొట్టేసినారు, మామూలుగా కాదు, అసలు నెక్స్ట్ లెవెల్ అన్న, నెక్స్ట్ లెవెల్. 100 కోట్లు వచ్చే సినిమా లానే ఉందన్న? డెఫినెట్ గా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాకపోతే ఏంటంటే అవి ఏవైతే పాకిస్తాన్ సీన్స్ ఉన్నాయో వాటి కొంచెం అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు. మిగతా లవ్ స్టోరీ వరకు అయితే చాలా బాగుంటుంది అన్న, చాలా మెచ్యూర్గా అనిపించింది సినిమా వరకు. మత్స్యకారులు పాకిస్తాన్ సీక్వెన్స్ కదా, వర్కౌట్ అయిందా? ఫస్ట్ హాఫ్ వరకు చాలా వర్కౌట్ అయిందన్న. కాకపోతే ఏంటంటే అదే కొంచెం సెకండ్ హాఫ్లో కొంచెం పెట్టింది బాగుంటుంది. ఆ జైల్ సీన్ కొంచెం అన్నెసరీ అనిపించింది, పెట్రోల్ సీన్స్ అనేసరి కొంచెం అన్నెసరీ అనిపించలేదు. బట్ మిగతా అంతవరకు ఓకే. ఎమోషన్స్ చెప్పు, సినిమా బాగుందా బాగాలేదు? ఒక మాట చెప్పు. చాలా బాగుందన్న, దుల్ల కొట్టేశారు. అసలు నాగచైతన్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అవుతుంది 100%.